హలో అండి నమస్తే అండ్ వెల్కమ్ టు మై ఛానల్ గీతాంజలి మల్టీ స్కిల్స్. సో ఇవాళ ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను మా మామయ్య గారి ఓల్డ్ హౌస్ అన్నమాట. సో మా మామయ్య వాళ్ళు వచ్చేసి చాలా పెద్ద ఫ్యామిలీ, నలుగురు అన్నదమ్ములు అన్నమాట. అండ్ ఇద్దరు అక్క చెల్లెలు ఇక్కడే పుట్టి పెరిగి ఎవరి కాళ్ళు వాళ్ళుగా ఇండివిజువల్ వెళ్ళిపోయి సెటిల్ అయిపోయారు. సో ఈ హౌస్ మాత్రం ఇలానే ఉంది. అండ్ ఇందులో వచ్చేసి ఇప్పుడు మా పెద్దత్తయ్య గారు ఉంటున్నారన్నమాట. సో ఇలాంటి హౌస్ని చాలా మిస్ అవుతున్నాము ఇప్పుడు. అండ్ పెంకలతో కట్టి ఉంటుంది, చాలా బాగుంటుంది ఇల్లు. అండ్ మీరు చూస్తున్న ప్లేస్ అంతా ఒకప్పుడు వచ్చేసి ఇక్కడ ఆవులు ఉన్నాయన్నమాట, ఇప్పుడైతే లేవు. అండ్ ఇప్పుడు చూస్తున్నా కదా ఈ ప్లేస్ అంతా కూడా ఆవులతో ఉండేదని మా మామయ్య అత్తయ్య నాకు చెప్తూ ఉన్నారు. సో ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళిపోయి ఒకసారి చూద్దాం. ప్రజెంట్ అయితే ఇక్కడ రేకులు అయితే వేసుకున్నారు మా పెద్దత్తయ్య. అండ్ బిఫోర్ అయితే ఇక్కడ తాటి మట్టలు అలా ఉంటాయి కదా, అవే అనేది వేసుకొని ఉన్నారన్నమాట అప్పుడు. అండ్ రీసెంట్గా అంటే ఒక 6 years బ్యాక్ అన్నమాట అత్తయ్య ఇలా చేంజ్ చేసేసారు. సో ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఏంటంటే ఒక అరుగులాగా కనిపిస్తుంది, దానిపైన ఇలా చెక్కలతో ఇంకో అంటే అక్కడ సెల్ఫ్లు ఉంటాయి, ఆ సెల్ఫ్లలోనే ఏమన్నా విలువైన ఏమైనా దాచుకోవడానికి. అప్పుడు బీరువాలు అలాంటివి లేవు కాబట్టి అలా అట్టిపెట్ట అక్కడ పెడతారన్నమాట. సో అలా ఉంటుంది, మొత్తం పెంకులతో ఉంటుంది. సో ఈ మధ్యలో ఇలా స్టవ్ కట్టించుకున్నారు మా అత్తయ్య. అండ్ సెల్ఫ్లు అయితే కూడా అప్పుడు ఎలా ఉన్నాయో అలా ఉన్నాయండి. అండ్ ఆ కిటికీ కూడా స్టవ్ చూస్తున్నారు కదా, అండ్ ఈ మధ్యలోనే అది కట్టించుకున్నారు. మనం ఇప్పుడు చూస్తుంది వచ్చేసి పూజ గది అన్నమాట. అండ్ దానికి కిచెన్కి మధ్యలో సో ఇదే అన్నమాట బీరువా, ఇంకా అన్నీ అన్నమాట. మా అత్తయ్య పక్కకి నాకు చెప్తూ ఉన్నారు, మా మామయ్య అందులో డబ్బులు అలా దాచుకొని తాళం వేసుకొని నడుము కట్టుకునే వాళ్ళని. అండ్ అందులో ఇంకొక చిన్న పెట్టు ఉండేదంట. సో అందులోనే మనీ అంతా దాచుకునేవాళ్ళంట, వడ్లు అవి అమ్మిన తర్వాత వచ్చే డబ్బుల్ని అలా దాచుకునే వాళ్ళంట. అంటే అది ఒక బ్యాంక్ లాగా అన్నమాట, ఆ హౌస్ మొత్తానికి ఒక బ్యాంక్ అన్నమాట అది. సో అలా ఇలా చూసినారు కదా, ఇది వచ్చేసి ఆ చిన్న చిన్న ప్రతిమలే దేవుడిగా కొలుస్తున్నారు ఇంకా కూడా. అండ్ ఇక్కడ చూసినారా ఈ తిప్పదేవుని ఫోటో నాకు తెలిసి ఒక 20 years బ్యాక్ కొనుక్కొచ్చినదే అండి, ఈ మధ్యలో అయితే కాదు. చాలా చాలా పాత ఫోటో అన్నమాట. అండ్ మా అత్తయ్య వాటికి ఇంకా పూజ చేస్తున్నారు. అండ్ ఓన్లీ స్కూల్ కదా, రిమూవ్ చేయలేక వాటికి ఇంకా పూజ చేస్తున్నారు. సో ఇది వచ్చేసి మా మమ్మీ వాళ్ళ అమ్మ అండ్ నాన్న. అండ్ ఇక్కడ ఏంటంటే పొలాలలో అండ్ చేన్లలో పత్తులు వేసారన్నమాట. సో అదంతా తీసుకొచ్చి ఇక్కడ వేస్తున్నారు. సో తను వచ్చేసి మా మరిది గారు, తనే ఇదంతా ఈసారి చేశారన్నమాట. చేన్లలో పత్తి వేసి అండ్ ఇక్కడ స్టోరేజ్ చేసి రేట్ వచ్చినప్పుడు వాళ్ళు రీసేల్ చేస్తారన్నమాట. సో ఇప్పుడు మనం ఇంటికి వెనకాలకి వెళ్ళి ఒకసారి చూద్దాం వ్యూ అంతా ఎలా ఉందో. సో ఇక్కడే అన్నమాట మా మామయ్య అండ్ మా పెద్ద మామయ్య గారు లేరన్నమాట. సో మా అత్తయ్య ఇక్కడ ఉంటారు కాబట్టి తను ఒకరే కాబట్టి అండ్ ఇలా కట్ల పొయ్యి మీద నీళ్ళు కాబెట్టుకుంటారు. సో వాటర్ అంతా కూడా ఈ బావి నుండే వస్తాయి. ఇక్కడ చిన్న మోటార్ ఉంది అండ్ ఆ మోటార్తో ఇక్కడ వాటర్ పట్టుకొని పనులను చేసుకుంటున్నారు. అండ్ వెనకాలంతా కూడా ఇప్పుడు వేసింది ఏంటంటే కంది వేసారన్నమాట. సో చూస్తున్నారు కదా, అదంతా కూడా కంది చెట్లు. అండ్ ఇక్కడ బ్యూటిఫుల్ ప్లేస్ అంటే ఈ మా ఇల్లు దాటుకొని వెళ్ళగానే ఒక వాగు వస్తుంది, చాలా బాగుంటుంది. మేము చిన్నప్పుడు చాలా ఆడుకునే వాళ్ళం, చాలా మంచి ప్లేస్ అన్నమాట అది. నా నెక్స్ట్ వీడియోలో నేను కంపల్సరీగా చూపిస్తాను అది. అండ్ బ్యాక్ సైడ్ నుండి మనం ఇలా ఫ్రంట్కి కూడా రావచ్చు. సో ఇదే అన్నమాట. అండ్ మా ఓల్డ్ హౌస్ మీకు ఒకసారి చూపిద్దామని చెప్పి ఈ వీడియో తీశాను. సో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఇలాంటి వీడియోస్ తప్పకుండా నేను మళ్ళీ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.